మల్లమ్మదినే ఇంట్లో ఇంత చింతకాయ తొక్కుంటే పెట్టరాదు. అయ్యవ్వ కూర వండుదామంటే మంచి నూనె అయిపోయింది. మీ అన్న తీసుకొస్తాను 2000 నోటు పట్టుకొని అప్పుడు పోయిండు. ఇప్పదాకా పత్తకలేడు. పోరగండ్లేమో ఆకలి ఆకలిని ఏడుస్తుండ్రక్క. ఓ రామక్క గడ్డంత కారం పొడి బదిలీయరాదు. ఆయన ఏటీఎం కాడుకోయిండు, కొత్త నోట్లు తెస్తాను పోయిండు. దుకాణం కాడుకోయి నేను నీకు కొనిస్తాక్క. ఇగో ఇట్లా పొద్దుగాలనే ఆడోళ్ళు అదలు బదలు తిప్పలు సురువైతున్నాయి. మరి బ్యాంకుల కాడికి ఏటీఎంల కాడుకోయిన పరిస్థితి ఎట్లుందో ఓ పరిశుద్ధమా. ఓర్ దేవుడో ఏం లేనిది. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తులకే చూసినాం, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం గింత పెద్ద లైన్లు. కిలోమీటర్ పొడుగున్నట్టున్నది కదా. ఈ ఒక్కదాన్నే కాదు, ఏ బ్యాంకు ముంగడ చూసినా గిసొంటి లైన్లే. అమ్మ ఆంధ్రా బ్యాంకు, డాడీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, చెల్లె స్టేట్ బ్యాంకు, అక్క కెనరా బ్యాంకు, తాతో బ్యాంకు, నాన్నమ్మ ఇంకో బ్యాంకు ముంగట లైన్లు కట్టిండ్రు. పొంటెల కమాన నిలబడి తెచ్చేది 4000. 4 రోజుల సంధి నోట్ల తిప్పలేనాయే. ఇవే ఖర్చులకు సరిపోతాయి. ఏమని చెప్పాలి? నిన్న 4000 అంటున్నారు, 5000 అని ఇప్పుడు 4000 అంటున్నారు. ఏం చెయ్యాలి? మళ్ళా చిల్లరిస్తలేరు, నోట్లు ఇస్తారు. ఎట్లా చేయాలి? ఆఫీసులు లేవు, కొలువులు లేవు, బడి లేదు, గుడి లేదు, ఇల్లు లేదు, ఈడుపు లేదు. అందరు వచ్చి పైసలో రామచంద్ర అని నిలబడ్డారు. ఇచ్చే నోట్లు కూడా 2000 ఆయే. కొత్త నోట్లు వచ్చినాయన్న మురిపం లేకుండా మళ్ళా చిల్లర దేవులాడే పనిలో పడాలి. చిన్నగా లేవుల్లా పబ్లిక్ తిప్పలు. మొన్న తెచ్చిన 300 రూపీస్లోనే అంతనే తిరుగుతా. డబ్బు లేని వాళ్ళు ఎంత బాధపడతారో, డబ్బున్న వాళ్ళు కూడా అంతే బాధపడతారు. చిల్లర లేక 6 కిలోమీటర్లు నడిచాను నేను. నిన్నటికంటే ఇలా జర్రంత నయం. జరన్ని ఏటీఎం మిషన్లు ఎక్కువ పనిచేసినాయి. కానీ బ్యాంకు వాళ్ళు ఇట్లా పెట్టిపోయినరో లేదో అట్లు ఊడ్చిపడేసిండ్రు. ఏనకొచ్చిన వాళ్ళను అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డులు ఎక్కిరిచ్చినాయి. వచ్చేది 2000. అవి కూడా దొరకని వాళ్ళు నెత్తికి చేతులు పెట్టుకుండ్రు. 8 గంటల బ్యాంక్ కొల్లన్నారు, 11 అయింది, కొల్ల అయింది. చూసే టైం లేదు, పాడలేదు, డబ్బులు ఇంట్లో లేవు. బియ్యం కొనుక్కోవాలన్నా నోట్లు చల్లట్లేదు, బట్టలు తీయాలన్నా నోట్లు చల్లట్లేదు, కిరాయికే తీసుకోవట్లేదు. ఏం చెయ్యాలి చెప్పండి? జనం కష్టాలు జపాన్ దేశంలో తిరుగుతున్న మోడీ సార్కి ఎరకైనట్టుంది. మైకుల ముంగటికొచ్చి నల్ల పైకని తెల్లగా చేసేందుకు నోట్లు మార్చే కార్యం పెట్టినాం. వాళ్ళు భయపడాలే గాని మీకేం కాదు, జల్దిగానే అందరు తిప్పలు తప్పుతాయని భరోసా ఇచ్చిండు. ईमानदार लोगों की रक्षा करने के लिए मेरी सरकार सब कुछ करेगी और बेईमानों को तो हिसाब चुकता होके ही रहे.